My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus నా Christ. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన శక్తి కలిగిన యేసు నామములో మీకు శుభములు. Today we are going to meditate from Matthew chapter 5 verse 6. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. It says, "Blessed are those who hunger and thirst for righteousness, for they shall be satisfied." నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. My friend, this is a beautiful life. నా స్నేహితులారా, ఇది అద్భుతమైన జీవితము. Thirst for righteousness నీతి కొరకు దప్పిక కలిగి ఉండడము, and hunger for it. నీతి కొరకు ఆకలి కలిగి ఉండడం, And then you will be satisfied in your spiritual life. అప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితంలో తృప్తి నొందుతారు. Some people, when we pray for them in the individual prayers, they used to ask us, "What is the will regarding me? Tell me." And ask the Lord, they will say. వ్యక్తిగత ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు కొందరు మా యొద్దకు వచ్చి, నా పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో దేవుని అడిగి మీరు చెప్పండి అని వారంటారు. My friends, this is what the Lord expects you to have. స్నేహితులారా, దేవుడు మీ యొద్ద నుండి కోరేది ఇదే అయుంటున్నది. To have thirst for righteousness. నీతి కొరకు దప్పిక కలిగి ఉండడమే. If you have the thirst, you will be satisfied in your spiritual life. ఆ దప్పిక మీరు కలిగి ఉన్నట్టయితే ఆధ్యాత్మిక జీవితంలో తృప్తి నొందుతారు. Genesis chapter 15 verse 6. ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనము, Galatians 3:6. గలతీ 3:6, And James 2:23 says, యాకోబు 2:23 ప్రకారం, Abraham believed God and it was accounted to him for righteousness. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. Abraham was a man of God అబ్రాహాము దైవజనుడై ఉంటున్నాడు, and he believed God. అతడు దేవుని నమ్మి ఉన్నాడు. Because of his belief in the Lord, he became a righteous person. అతడు దేవుని యందు ఉంచిన నమ్మికను బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. Psalm 15:2 says, 15వ కీర్తన 2వ వచనం ప్రకారం, He who walks uprightly and works righteousness and speaks the truth in his heart. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలకాలి. My friends, have a righteous walk with the Lord. స్నేహితులారా, ప్రభువుతో నీతిగల జీవితాన్ని కలిగి ఉండండి. David also says in Psalm 17:15, "As for me, I see your face in righteousness." 17వ కీర్తన 15వ వచనం ప్రకారము, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను అని దావీదు In అంటున్నాడు. the Bible, all the divine people like Daniel, David, Job, they all had a righteous life. బైబిల్ గ్రంథంలో దానియేలు, దావీదు, యోబు వంటి దైవజనులందరూ నీతిగల జీవితాన్ని కలిగి ఉన్నారు. Yes, friends, we should also thirst for a righteous life. అవును స్నేహితులారా, మనం కూడా నీతిగల జీవితం కొరకు దప్పిక కలిగి We ఉండాలి. should hunger for it. అందుకొరకు ఆకలి కలిగి ఉండాలి. 12 o'clock, 1 o'clock, noon comes and we say, "Oh, I am hungry." మధ్యాహ్నం 12, 1 గంట అవ్వగానే అయ్యో నాకు ఆకలేస్తుంది అంటాము. In the same way, we should hunger for the righteous life. అదే విధముగా నీతిగల జీవితం కొరకు మనం ఆకలి గొనాలి. Hallelujah. హల్లెలూయా. 37 Psalm 5th verse says, 37వ కీర్తన 5వ వచనం ప్రకారము, "For that what we have to do? అందుకొరకు మనం ఏం చేయాలి? Commit your way to the Lord, trust also in him, and he shall bring it to pass." నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. Commit your ways completely before the నీ Lord. మార్గములను పూర్తిగా ప్రభు యొద్ద సమర్పించండి. Father, lead me and guide me. Every day you pray like that. ప్రభువా, నీవే నన్ను నడుపు అని ప్రార్థించండి. If you have a true faith with the Lord, to have a close walk with the Lord will give you a righteous life. ప్రభుతో సహవాసమును, ఆయన పైన నిజమైన విశ్వాసమును కలిగి ఉంటే నీతిని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. And my beloved friends, we are going to pray right now. All of us are going to ask the Lord to give us the righteous life. నీతిగల జీవితమును అనుగ్రహించుమని అందరము కలిసి ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. Shall we pray? ప్రార్థిద్దామా? Father, thank you, Lord, for the blessing you are giving to your children. తండ్రి, మీ బిడ్డలకిస్తున్న ఆశీర్వాదములకై వందనాలు. We here, all of us
are your children, Father. ఇక్కడున్న వారమందరము నీ బిడ్డలము తండ్రి. We are crying unto thee to give us a righteous life like Abraham and David. అబ్రహాము దావీదుల వలె నీతిగల జీవితాన్ని మాకు ఇవ్వమని మొరపెడుతున్నామయ్యా. Change our lives completely, Lord. మా జీవితాలను పరిపూర్ణంగా మార్చివేయండి. We are clinging on to you right now. నిన్ను హత్తుకుంటున్నాం ఇప్పుడే. Give everyone a pure, righteous life. ప్రతి ఒక్కరికి నీతిగల జీవితాన్ని అనుగ్రహించండి. So that we will make you rejoice. మేము నిన్ను ఆనందపరచాలి. Because of us. మా వలన నీవు ఆనందపడాలి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. చాలా ప్రాబ్లమ్స్లో ఫైనాన్షియల్లో నువ్వు బాధపడుతున్నావు. పాల్దినకరన్ మీటింగ్ అని విన్నాను. నేను నిన్ను 2 ఆశీర్వాదంతో నింపుతానని ప్రామిస్ చేశాడు. అదే సంవత్సరంలో 2016 అక్టోబర్లో నేను హైదరాబాద్కి వచ్చాను. ఆటోమేటిక్గా నాకు జాబ్స్ వచ్చాయి. ఆటోమేటిక్గా నేను బ్లెస్ అవ్వడం చూశాను. అవును, డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు సహోదరి ఎవాంజలిన్ పాల్ దినకరన్ గారు రాజమండ్రి మరియు దాని చుట్టుప్రక్కల ఉన్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని వ్యక్తిగతముగా సందర్శించి ప్రార్థించుటకు వస్తున్నారు. రాజమండ్రిలో యేసు పిలుచుచున్నాడు భాగస్థుల కూటము తేదీ 6 డిసెంబర్ 2024 శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు. స్థలము రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా, బుచ్చయ్య నగర్, మోరంపూడి, రాజమహేంద్రవరం. పూర్తి వివరముల కొరకు సంప్రదించండి 6381754571. మర్చిపోకండి, డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు రాజమండ్రిలో యేసు పిలుచుచున్నాడు భాగస్థుల కూటము. రండి, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఈ కూటములో పాల్గొని ఆశీర్వాదం పొందండి. Your sorrow will turn into joy. మీ యొక్క దుఃఖము సంతోషముగా మార్చబడుతుంది.